కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. చాలామంది ఫోన్స్ చేస్తున్నారు కార్యక్రమాన్ని గురించి. మీ అందరి అభిప్రాయాల కొరకు ఈ దాసుడు సర్వదా ధన్యవాదాలు తెలియచేస్తున్నాడు. శుభవార్త ఛానల్ వారు కేవలం సోమవారం రాత్రి 10 గంటలకు మాత్రమే ఈ కార్యక్రమం, కానీ వారు ఈ కార్యక్రమాన్ని వారానికి అనేక మార్లు వారు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఇష్టపడ్డారు. వారు అలా చేయడం వల్ల అనేక మంది ఈ కార్యక్రమాన్ని మరల చూసే అవకాశం ప్రభు వలన పొందారు. దానివల్ల విస్తారమైన ఫోన్స్ వస్తున్నాయి. మీరు ఆ కార్యక్రమాన్ని చూస్తూ నాకు ఫోన్ చేస్తూ మీరు నన్ను పుస్తకాల విషయం కానీ, క్రీస్తు సువార్త పత్రిక, నెలవంక మ్యాగజైన్ల గురించి కానీ, చిన్నపిల్లల యొక్క డివిడీల గురించి కానీ, అలాగే VBS మెటీరియల్ని గురించి కానీ, సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ గురించి కానీ మీరు నాకు ఫోన్ చేస్తున్నారు. మీరు ఒక్కోసారి నా ఫోన్ అందుబాటులో లేకపోవడం కూడా జరుగుతోంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఫోన్ చేయవలసి వస్తే 2వ నెంబర్ ఉంది, ఆనంద్ గారి నెంబర్ అది. దయచేసి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, వారు తప్పకుండా రెస్పాండ్ అవుతారు. ప్రార్థన మనవులు ఉంటే వారికి కానీ నాకు కానీ మీరు ఒక SMS చేయండి, ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. నా ఫోను అందుబాటులో లేకపోవడం మీకు అసౌకర్యంగా ఉంటుంది, ఒక్కోసారి అందుబాటులో ఉంటుంది. నేను రాస్తున్నప్పుడు కానీ, లేదు వాక్యం చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, బైబిల్ చదువుకుంటున్నప్పుడు అందుబాటులో ఉండదు, లేదు నేను నిద్రపోతున్నప్పుడు అందుబాటులో ఉండదు. అందువల్ల మీరు అనేదా భావించవద్దని నేను మరోసారి మనవి చేస్తున్నాను. వాక్యం దగ్గరికి వెళదాం. వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువు, మహోన్నతుడువు, నిత్య నివాసివి, భూమి మీద మా యాత్రకు కారకులైన మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. మీ దైవత్వం కొరకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ దైవత్వాన్ని వెల్లడి చేయడం విషయంలో మీ ప్రణాళిక కొరకే రుణస్థులమని చెప్తున్నాం. మిమ్మను ఎరుగుటయే నిత్యజీవం అని చెప్పిన వాక్యం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. తండ్రి, కొద్ది మాటలు ప్రకటించడానికి నీ దాసునికి అవసరమైన భావాన్ని ఇవ్వండి. ఆత్మ నింపుదలను దయచేయండి. వింటున్న మా ప్రియులకు వినబుద్ధి పుట్టించండి. మాట్లాడుతున్న నీ దాసుని నోటికి ప్రియ తండ్రి మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధి అనేకులు అనుభవించడానికి సహాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు ఈ కార్యక్రమాన్ని అభిమానించే వారందరి ఆశీర్వాదం కోసం అప్పగించుకుంటూ వారి ఆత్మలన్నీ రక్షించబడడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గత వారంలో మనం విశ్వాసం అనే అంశాన్ని కొంతమేర చెప్పుకున్నాం. అందులో ప్రభు తూరు సీదోను ప్రాంతానికి శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళారని, ఆయన రహస్యంగా ఉండాలనుకున్నారని, ఆయన ఒక ఇంట ప్రవేశించి మరుగ్గా ఉండాలని కోరారని చెప్పుకున్నాం. అక్కడ మనం చెప్పుకున్న ఒక 2 మాటలు ఏమిటంటే, విశ్వాసపు చెవికి పరలోక స్వరం ఎన్నటికీ మరుగు కాదని, విశ్వాసపు నేత్రం ఎందరిలో ఉన్న ప్రభువును గుర్తించగలుగుతుంది అని మనం గత వారంలో చూశాం. అసలు ఎందుకు ఆయన తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చిందో కూడా చెప్పుకున్నాం. తూరు సీదోను ప్రాంతం ప్రభువు నోట గణపరచబడింది. యూదులకు అది గిట్టని పరిస్థితి. ఎందుకు మీరు ఎలా చెప్పగలరు అని మీరంటే, నేను
1-2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు వారితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఇశ్రాయేలులో ఇంతమంది విధవరాండ్రున్నప్పటికీ ఏలియా సారిపాతు విధవరాలి వద్దకే పంపబడ్డాడు అన్నాడు. వారు తట్టుకోలేకపోయినారు. ఇశ్రాయేలులో ఇంతమంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ సిరియావాడైన నయమాను ఒక్కడే స్వస్థపరచబడ్డాడు అన్నాడు. అన్యురాలైన విధవరాలి వద్దకు ఏలియా పంపబడ్డాడు అంటే తట్టుకోలేదు వాళ్ళు. కుష్ఠరోగి అయిన నయమాను ఒక్కడు మాత్రమే వచ్చి ఎలీషా వద్ద స్వస్థపరచబడ్డాడు దేవుని ద్వారా అన్న మాటకు వారు తట్టుకోలేకపోయినారు. ఆయన్ని రాళ్ళు కొట్టి చంపేయాలన్నంత కోపం వచ్చింది వాళ్ళకి. ఇది ఆనాటి యూదుల అంతరంగాలలో ఉన్న ఏమనాలి, తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను ఒకసారి మీకు తెస్సలోనిక పత్రికలో ఒక్క మాట చదివి వినిపిస్తాను, మీరు అన్యథా భావించొద్దు. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, ఇది వాళ్ళ ప్రవృత్తి. నేటికి ఎవడ్రా మనల్ని అనేది, కత్తులు పట్టుకోండి అనేది ఎవరు? మారు మనసు పొందిన ఏ క్రైస్తవుడు అనలేడు. ఎవరు తిరగబడేది? మనం కొద్దిమంది ఉన్నామా అని పలికేదెవరు? మారు మనసు పొందిన వ్యక్తి కాదు. మారు మనసు పొందినవాడు ఎవడు అహంకారి కాలేడు. న్యాయం కోసం, చట్టం కోసం నిలబడితే నిలబడవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడకుండా నిలబడ్డది గుర్తుపెట్టుకోవాలి. మనం ఆనాటి యూదులు ఈనాటి క్రైస్తవులకు పెద్ద వ్యత్యాసం లేదు. మారు మనసు పొందమని ప్రకటించే వారిని చూసి పళ్ళు పటపటా కొరికేటువంటి క్రైస్తవులు లేరా? నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు క్రైస్తవుడు అయినా నరకానికి వెళ్ళిపోతావు అనే మాట చెప్తే ఓర్చుకోగలరా? ఓర్చుకోలేరు కదా. సరిగ్గా అలాంటి మానసికమైన భేషజంలో వారుండగా ఆయన శిష్యులకు ఈ పాట నేర్పించాలని తూరు సీదోను ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. ఆ తూరు సీదోను ప్రాంతానికి తీసుకుని వెళ్ళినప్పుడు మరుగై ఉండాలని ఆయన కోరుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒక ఆమె వచ్చింది. మత్తయి గారు ఆమె కనాను స్త్రీ అని రాశారు. మార్కు గారు ఆమెను సురోఫెనికయ వంశస్థురాలని, గ్రీకు దేశస్థురాలని రాశారు. ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడింది అని రాసింది. ఎప్పుడు వచ్చి ఆయన పాదాల మీద పడిందో, ఆమె ఏమన్నదో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆయన రాశాడు. చూడండి, ప్రభువా దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా. తాను ఎవరి పాదాల మీద పడిందో ఆయన ఎవరో ఆమెకు తెలిసింది. అంటే విశ్వాస అంతరంగానికి ప్రభు యొక్క ప్రత్యక్షత మరుగు కాదు. ప్రభు తను బయలుపరుచుకుంటాడు. ఆమె అంతరంగానికి ఆత్మ ద్వారా అర్థమవుతుంది. తండ్రి తానే తెలియచేస్తాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నటికీ మరుగు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లూకా సువార్త 10వ అధ్యాయం ఇలా రాశాడు ఆయన. ఏమని రాశాడంటే, తండ్రి 21వ వచనం, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని
నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ఆయన తానే బయలుపరచడానికి ఇష్టపడినప్పుడు చెవినివ్వనివాడు, ఆత్మకు చోటివ్వనివాడు దేవుని ప్రత్యక్షతను పొందలేడు. ఆమె చెవినిచ్చింది, పరిశుద్ధాత్మునికి అవకాశం ఇచ్చింది. అందువల్ల తాను ఎవరి పాదాలను ఆశ్రయించిందో ఆయన ఎవరో స్పష్టంగా ఆమెకు అర్థమైంది. ఆయన ప్రభువు. ప్రభువా అని ఊరుకుంటే బాగుండేది. లార్డ్ అనే పదం చిన్న మాట కాదది. లార్డ్ అనేటువంటి పదం పరిపాలించే రాజుకు చెప్పబడే పదం, భూ సంబంధమైన రాజుకు చెప్పబడే పదం. ఆదోనై అనే పదం అది దైవత్వాన్ని చూపించే మాట కూడాను. అంత మాత్రమే కాదు, దావీదు కుమారుడా, ఒక అన్యదేశస్థురాలై ఉండి జీవంగల దేవుణ్ణి అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న యూదుల చరిత్ర ఆమెకు తెలుసు. ఈరోజు మాట అంటాను, చాలామంది క్రైస్తవేతరులకు క్రైస్తవుల కంటే క్రైస్తవ చరిత్ర వారికి ఎక్కువ తెలుసు. రహస్యంగా అనేక మంది వారిలో ప్రభువుని ఎరిగిన వారున్నారు. వారు వెలుపలికి వచ్చి చెప్పలేకపోవచ్చు. అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు. ఈమెకు యూదులకు తెలియని చరిత్ర ఆమెకు తెలుసు. యూదులు అంగీకరించలేని సత్యం ఆమె అంగీకరించింది. విశ్వాసపు అంతరంగం వాక్య సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తుంది. విశ్వాసానికి ఉన్న గొప్పతనం అది. విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ దేవుని వల్ల కలిగే కార్యం. అది సరిగ్గా ఆయన దావీదు కుమారుడు, దావీదు వంశంలో నుంచి దేవుడు జన్మిస్తాడనే సత్యం వ్రాసింది, లేఖనాల్లో వ్రాసి ఉంది. మీకు జ్ఞాపకం ఉంటే ప్రవక్తల చిన్న గ్రంథాల్లో ఇలా రాసుంటుంది, బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంతమాత్రమో అల్పమైన దానవు కావు అంటూ శాశ్వతకాలం మొదలుకొని శాశ్వతకాలం వరకు ప్రత్యక్షమయ్యేవాడు నీలో జన్మిస్తాడు అని. ఎవరైతే అనాది కాలం నుండి ప్రత్యక్షమవుతూ వస్తున్నాడో ఆయన నీలో జన్మిస్తాడు. అంటే దేవుడు యూదా గోత్రంలో బెత్లెహేములో జన్మిస్తాడనే సత్యం లేఖన ప్రత్యక్షత. ఆయన దావీదు కుమారుడైన దేవుడు అనే విషయం ఆమెకి ఆత్మ ద్వారా అర్థమైంది. విశ్వాసం కలిగిన హృదయం ఆ సత్యాన్ని అంగీకరించింది. వెంబడిస్తున్న శిష్యులు నిర్ఘాంతపోయి ఉంటారు కదూ. ప్రభువా అందా, ఎలా గుర్తించింది? దావీదు కుమారుడా అందా, ఇది ఎలా తెలిసింది? విశ్వాసం అనే దానికి చెప్పనలవిగానంత విలువ ఉంది. నాకు బాగా జ్ఞాపకం, ఊరు పేరు చెప్పనులేండి. మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ పెట్టిన అక్కడ స్టూడియో ఉంది, వాళ్ళది ఒక ఛానల్ కూడాను. ఆ స్టూడియోలో కూర్చొని ఉన్నాను నేను. వాక్యం విన్నటువంటి దైవ సేవకులు బయటికి వెళ్ళారు. ఆ సమయంలో ఎవరో ఒక ఆమె దారిన పోతూ ఎవరొచ్చారండి, ఏం జరిగిందని ఎందుకు అడిగిందో ఆవిడ. వెంకటరత్నం అన్నయ్య వచ్చారు అనగానే, అన్నయ్యని చూడొచ్చా నేను? లోపలికి వచ్చింది. ఆర్థడాక్స్ హిందూ ఆవిడ. లోపలికి వచ్చి స్టూడియోలో కూర్చున్న నా దగ్గరికి అలా నిలబడి ఓ కన్నీరు కారుస్తూ ఉంది. ఏమైందమ్మా అన్నాను. అన్నయ్య, మీరు రాసిన నా దేశం, నా మతం, నా దేవుడు అనే పుస్తకమే లేకపోయి ఉంటే నేను బ్రతికుండేదాన్ని కాదు.
నా సంసారం నిలబడేది కాదు. నా సంసారం మాత్రమే కాదన్నయ్య, నా చెల్లి సంసారం కూడా నిలబడేది కాదు. మీ ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అంది. కన్నీళ్ళు వచ్చినాయి. ఎలా సాధ్యమిది? ఎలా సాధ్యమిది? ఒక సామాన్యమైన మనిషి వద్దకు వచ్చి ఆ చెల్లి కనపరిచినటువంటి ఆ ప్రేమ, దేవుడు మానవుడిగా జన్మిస్తాడని, యోధా గోత్రంలో జన్మిస్తాడని, అది దావీదు వంశంలో పుడతాడని ప్రవచనాలు చెప్తున్నాయి. దానిని అంగీకరించిన ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడి ఆ మాట చెప్తున్నప్పుడు చుట్టూ ఉన్న శిష్యులు ఆయన అద్భుతాలు చేస్తూ, ఆయన కార్యాలు జరిగిస్తూ, అనేక మందిని బ్రతికిస్తూ చేస్తున్న కార్యాలన్నీ కళ్ళారా చూసిన వారు ఆయన అంగీకరించలేదు, మారు మనసు పొందలేదు. అంటే దైవాత్మకు వారు చోటివ్వలేదు, తిరిగి జన్మించిన అనుభవంలోనికి రానే రాలేదు. కానీ ఈమెకు వాక్య ప్రత్యక్షత ఎరుగున ప్రవచనాల నెరవేర్పు ఆయన అనే సత్యం ఎలా తెలిసింది ఆవిడికి? విశ్వాసం అంత శ్రేష్టమైన కార్యం వ్యక్తుల జీవితాల్లో జరిగిస్తుంది. సరిగ్గా ఇక్కడనే ఒక చిన్న మాట నేను మీతో చూపించాలి. దయచేసి చూడండి. ఎప్పుడైతే ఆమె వచ్చిందో, వచ్చి ఆయన పాదాలు పట్టుకుందో, పాదాలు పట్టుకోవడం మాత్రమే కాదు సుమా, నన్ను కరుణించు అందావిడ. కరుణించు అనే పదం, కృప, కరుణ అనే పదాలు ఎవరు వాడినా అవి కేవలం దైవత్వానికి మాత్రమే చెందినవి. అవి ప్రభువుకు చెందినవి. అర్హత లేని వాణ్ణి అర్హునిగా చేయగలిగిన ఒకే ఒక సంగతి కృప, కరుణ అనే పదాలు. నన్ను బట్టి కాదయ్యా, కేవలం అనర్హురాలైన నన్ను, అనర్హురాలైన నా కుమార్తెను నీ కరుణ చొప్పున బాగు చేయనాయనా అని అడిగింది. కరుణ అనే పదం. ఈ మాటలు ఆమె పలుకుతూ ఇలా అంది, బాధపడుతుందయ్యా, బాధపడుతుందయ్యా, బాధపడుతుందయ్యా. ఒక్క మాట అంటాను, చిన్న బిడ్డ బాధ చూసి తట్టుకోలేని తల్లి ప్రభు పాదాల మీద పడితే, మన పిల్లల యొక్క జీవితాలను చూసి ఆయన పాదాల మీద ఎప్పుడైనా పడ్డారా? రేపు నిత్య నరకానికి వెళ్ళి అక్కడ పడవలసిన యాతన చూసైనా ఈరోజు ఆయన పాదాల మీద పడ్డారా? అపవిత్రాత్మ చేత పీడించబడేవారు పడే బాధ ఆమె ప్రత్యక్షంగా చూసింది కళ్ళారా. ఎంతమంది పిల్లలు తమ ఇష్టానుసారమైన జీవితానికి అప్పగించుకుని తల్లిదండ్రులకు బాధాకరంగా లేరు. దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నప్పటికీ ఆయన పాదాలను ఆశ్రయించిన అనుభవం ఓ క్రైస్తవునిగా ఉందా? అప్పుడు ఆమె కేకలు వేసిందట. కేక అంటే బ్రతిమాలిందని, అయ్యా అయ్యా బాగు చేయనాయనా అని అడిగిందనమాట. అందుకు ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక్కడనే విశ్వాసం విజ్ఞాపన చేయకుండా ఉండలేదు, విశ్వాసం బ్రతిమాలకుండా ఉండలేదు, విశ్వాసం వాస్తవాన్ని ఒప్పుకోకుండా ఉండనూ లేదు. తన చిన్న కుమార్తె బాధపడుతున్న స్థితిలో ఉందని ఆమె ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంది. కానీ ఒక్క మాట కూడా చెప్పలా. విశ్వాసం ప్రభు మౌనంగా ఉన్న విశ్వాస స్వరం మౌనంగా ఉండలేదు, మౌనంగా ఉండలేదు. విశ్వాస స్వరానికి
ఆయనను బ్రతిమాలడం అనేది నిరంతర అభ్యాసం. బా, ఎంత గొప్ప పాఠం! ఆయన కార్యం చేయడం లేదా? ఆయన పట్టించుకోనట్టుగా కనపడుతున్నారా? అయినా సరే విశ్వాస స్వరం బ్రతిమాలుతూనే ఉంటుంది, అడుగుతూనే ఉంటుంది. ఇచ్చేంత వరకు ఆయన పాదాలను విడిచిపెట్టదు విశ్వాసం. విశ్వాసానికి ఉన్న ఓ అద్భుతమైన లక్షణం ఇది. ఆయన ఒక్క మాట కూడా పలకలేదట. కొంతమంది చాలాసార్లు అడిగాను బ్రదర్, కానీ దేవుడు ఎందుకో నాకు ఇవ్వాల, అందుకనే నేను వస్తాను వెళ్తుంటాను, కానీ నేను అంత డివోటీని కాదు. సార్, ఒక మాట అండి, ఇస్తేనే దేవుడా? బాగు చేస్తేనే దేవుడా? కాదండి. అప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా బ్యాంకే కదండి. ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను పుట్టించినవాడు ఆయన దేవుడు. నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు ఆయన. నిన్ను ఎంతగా ప్రేమించడు. చాక్లెట్ ఇవ్వలేదని నువ్వు నా తండ్రివి కాదనే బిడ్డను ఏమనాలండి? ప్రాణమే ఇచ్చినవాడు. ఈ రోజైనా భేషజాన్ని ప్రక్కన పెట్టి, ఆయన ఇవ్వలేదనే కినుకను ప్రక్కన పెట్టి, ఆయన మాట్లాడడం లేదు, నాతో మాట్లాడలేదు అనే కష్టాన్ని ప్రక్కన పెట్టి దైవాత్మకు చోటిస్తారా? ఆయన నీ కొరకు మరణించారనే సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తారా? ఆయన రక్తం ప్రతి పాపానికి అడుగుతుంది, క్షమించుమని ఆయన పాదాల మీద పడతారా? తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోమారు మీ లేఖనాన్ని వినడానికి మీరిచ్చిన ఈ సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని వివరించడానికి నీ దాసునికి ఇచ్చిన సమయం కొరకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. విన్న మా ప్రియుల్లో కొద్దిమంది అయినా నిజస్థితిని గుర్తించి మీ ఆత్మచేత ఒప్పించబడి వారు మిమ్మను అంగీకరించి రక్షించబడే భాగ్యమేమని మీ చేతులకే వింటున్న మా పిల్లలందరినీ వారి కుటుంబాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది.
తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం. మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 94905042. కురిసే మంచు